ఆర్థిక సంస్థలు ఏడాదికి ఒకసారి స్వాట్ ఎనాలిసిస్ చేయించుకుంటాయి. బలాలు, బలహీనతలు, అవకాశాలు, ముప్పులు, ఈ 4 అంశాల మీద ఒక విశ్లేషణ ఏడాదికి ఒకసారి ప్రతి వాణిజ్య సంస్థ కూడా చేసుకోవాలి. కొన్ని చేసుకోకపోతే అది వేరే సంగతి. కానీ సరిగ్గా అలాంటి ఒక స్వాట్ రిపోర్ట్ ప్రతి కార్యకర్త విషయంలో కూడా ఆ జిల్లా బాధ్యులు చేస్తుంటారు. మరీ ఫార్మల్గా వ్యాపార సంస్థలు చేసినట్టుగా ఒక రిపోర్టు వగైరా అలా చేయకపోయినా సరే, ఎవరికి ఏ టాలెంట్ ఉన్నది, ఏ బలహీనత ఉన్నది, అతనికి ఉండే అవకాశాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, ఇవి 4 కూడా ప్రతి కార్యకర్త విషయంలో కూడా ఒక విశ్లేషణ జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. టాలెంట్ అంటే మరీ సైద్ధాంతిక లోతుపాతులు తెలియడం మాత్రమే కాదు. ప్రతి చిన్న విషయం కూడా టాలెంట్. ఉద్యోగంలో తక్కువేం కాదు, ఏది తక్కువ కాదు. ఒకరికి టాలెంట్ ఉంటుంది, ఇంకొక చోట వీక్గా ఉంటాడు. తరగతి గదిలో 10 మంది కార్యకర్తలను కూర్చోబెట్టి అద్భుతంగా సైద్ధాంతిక పాఠం చెప్పగలిగిన వ్యక్తి బహిరంగ సభలో ఆకర్షణీయంగా మాట్లాడలేకపోవచ్చు. లేదా బహిరంగ సభల్లో చాలా ఆకర్షణీయంగా మాట్లాడగలిగిన వ్యక్తి 10 మందిని కూర్చోబెట్టి పొలిటికల్ క్లాస్ చెప్పలేకపోవచ్చు. 2 వేరే టాలెంట్స్. కొంతమందికి ఆ 2 టాలెంట్ కూడా ఉండవచ్చు, అది వేరే కథ. కానీ ప్రతి ఒక్కరికి విడివిడిగా ఏ టాలెంట్ ఉన్నది అని. జనాన్ని పోగేయటం కూడా టాలెంట్. అంటే బాగా కలిసిపోతే జనంలో వాడు పిలిస్తే జనం వస్తారు, అది టాలెంటే. అతని ఇతర టాలెంట్ ఏమి ఉండవు. అతను పెద్దగా సిద్ధాంత జ్ఞానం అది ఉండకపోవచ్చు, కానీ అతను జనాన్ని నచ్చజెప్పి సభలకు, సమావేశాలకు, కార్యక్రమాలకు తీసుకురాకూడదు, అది టాలెంట్. వంట కూడా టాలెంటే. వంట సామాన్యమైన విషయం కాదు. చాలా టెక్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో వంట ఒకటి. ఒక రహస్య సమావేశం జరుగుతుంటుంది. అక్కడ ఎలాంటి వంట సప్లై చేయాలి, ఏదైనా వంట ఎవరికైనా ఆరోగ్యాన్ని వికటిస్తే, ఉప్పు కారం పడని వాడికి కారం వస్తువు వేసేసామనుకోండి, అతనికి ఆరోగ్యం పడిపోద్ది, వాంతులు విరోచనాలు మొదలైపోతాయి. అర్జెంటుగా డాక్టర్ని తీసుకురావాల్సి వస్తుంది. రహస్య శిబిరానికో, రహస్య గదికో, రహస్య స్థలానికో బయట డాక్టర్ వస్తే ఏమవుద్ది, మొత్తం ప్రోగ్రామ్ కూడా అప్సెట్ అయిపోతుంది. సో వంట కూడా చాలా పెద్ద టాలెంట్ ఉద్యమంలో.